హాయ్ హలో అందరూ నమస్తే. స్క్రీన్ పైన ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంది కదా. ఇక్కడ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు, ఇక్కడ అమెరికాకు చెందినటువంటి ఒక స్పెషల్ ఫోర్స్ అధికారి. ఈ ఇమేజ్ పైన ఒక పెద్ద చర్చ నడుస్తోంది. అండ్ అదేవిధంగా నరేంద్ర మోదీ గారు భారతదేశంలో జరిగినటువంటి ఒక సభావేదికగా మాట్లాడినటువంటి మాటలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. ఎందుకు ఆ మాటలు వైరల్ అవుతూ ఉన్నాయి, ఈ ఇమేజ్ గురించి ఎందుకు చర్చ జరుగుతూ ఉంది, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా నరేంద్ర మోదీ గారి పైన అమెరికా చేసినటువంటి కుట్ర ఏంటి, మరి ఈ కుట్ర వెనుక ఉన్నటువంటి భయంకరమైనటువంటి నిజాలను చైనా వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్ బయటపెట్టినటువంటి నరేంద్ర మోదీ గారికి చెప్పినటువంటి నిజాలు ఏంటి. సో ఎంటైర్ ఎపిసోడ్ అంతటికి సంబంధించి మలయాళ మీడియా మాతృభూమి అనేటువంటి ఒక ఏదైతే మీడియా ఉందో అందులో అనేక నిజాలు బయటికి రావడం జరిగింది. సో దాని ప్రకారం ఉన్నటువంటి అంశాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఒక విలాసవంతమైనటువంటి ఒక హోటల్లో ఆగస్టు 31వ తారీఖున అనుమానాస్పద మృతిలో అమెరికాకు చెందినటువంటి స్పెషల్ ఫోర్స్ అధికారి, ఆయన పేరు టెరెన్స్ అర్వెల్ జాక్సన్, ఈ వ్యక్తి మరణించడం జరిగింది. సో ఆ వ్యక్తి మరణించడానికి కారణం ఏంటి, దీని వెనక ఏం జరిగిందనే విషయాలు చూస్తే, ఇక్కడ ఈ వ్యక్తి బంగ్లాదేశ్ రావడానికి గల వర్షన్ ఏముందంటే, బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికని చెప్పి ఇక్కడికి వచ్చినట్టుగా వాళ్ళ వర్షన్ ఉంది. అయితే ఇక్కడ భారత నిఘా వర్గాలకు కానీ అదేవిధంగా రష్యా నిఘా వర్గాలకు కానీ అందినటువంటి సమాచారం ఏంటంటే, ఈ అధికారి ఎవరైతే ఉన్నారో ఈ అధికారి ఇక్కడ రావడానికి ఒక కుట్ర దాగి ఉందని చెప్పి, ఎందుకు ఆ అనుమానం కలిగిందంటే, ఈ వ్యక్తి యొక్క ప్రొఫైల్ చాలా పెద్దది. ఇక్కడ బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇచ్చేంత ఇది కాదు, చాలా పెద్ద ప్రొఫైల్. అంతర్జాతీయ రహస్య ఆపరేషన్లలో పాలు పంచుకునేటువంటి వ్యక్తి, ఆ ఆపరేషన్లో లీడ్ చేసేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏంటి బంగ్లాదేశ్కి రావడం ఏంటి, సైన్యానికి శిక్షణ ఇవ్వడం ఏంటి అనేటువంటిది వీళ్ళు కనుగొన్నారు, అసలు ఏం జరుగుతుంది దీని వెనక అని చెప్పి. సో ఆ కనుగొన్న తర్వాత అదే టైంలోనే చైనాలో జరిగినటువంటి షాంఘై సహకార సంస్థ సదస్సులో ఇక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్ అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పాల్గొనడం జరిగింది. ఆ సమావేశం అయిపోయిన తర్వాత మరి ఇక్కడ ఈ అధికారికి సంబంధించి బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్నటువంటి కుట్రలకు సంబంధించి మరి పుతిన్ గారు తన అత్యంత భద్రత కలిగినటువంటి కారు అరెస్ లియోసెన్ అనేటువంటి కారులో, ఈ కారు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ కానీ ఆ కారులో వాళ్ళు మాట్లాడుకునేటువంటి సంభాషణలు కానీ అదేవిధంగా ఆ కారుని అందులో సిగ్నల్స్ని ట్రాక్ చేయడం కానీ ఆ కారు మీద దాడి చేయడం కానీ ఏది కూడా బయటికి రావడం కానీ లోపలికి వెళ్ళడం కానీ జరగదు. అంత అత్యంత భద్రత కలిగినటువంటి ఆ కారులో మరి ఇరువురు కూడా 45 నిమిషాల పాటు చర్చించుకున్నారంట. ఆ సందర్భంగా ఇక్కడ బంగ్లాదేశ్ వేదికగా ఈ అధికారి వచ్చినటువంటి అంశాలకు సంబంధించి భయంకరమైనటువంటి నిజాలను నరేంద్ర మోదీ గారికి వివరించారంట, తనపైన జరుగుతున్నటువంటి కుట్రలకు సంబంధించి. సో అవన్నీ తెలుసుకున్న తర్వాత మరి ఇక్కడ భారత రా సంస్థ అండ్ అదేవిధంగా రష్యాకు చెందినటువంటి ఎస్విఆర్ రెండు కూడా ఈ నిఘా సంస్థలు మరి బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్నటువంటి కుట్రలకు సంబంధించి సంయుక్తంగా ఒక ఆపరేషన్ చేపట్టడం జరిగింది. అయితే ఈ వ్యక్తి ఆగస్టు 31న బంగ్లాదేశ్లో ఒక విలాసవంతమైన హోటల్లో అనుమానాస్పదంగా మృతి చెందారనేటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో, ఆగస్టు 30వ తారీఖుని అంటే ఈయన చనిపోవడానికి ఒకరోజు ముందే మరి ఈ రెండు నిఘా సంస్థలు కూడా ఒక ఆపరేషన్ చేయడం ద్వారా ఈ వ్యక్తిని అంతం చేశారు. ఆ వ్యక్తి ఏ కుట్రలకైతే పాల్పడతా ఉన్నాడో ఆ కుట్రలను భగ్నం చేశారు అన్నది ఆ మీడియాలో వచ్చినటువంటి వార్తా కథనం యొక్క సారాంశం. సో మరి ఈ కుట్రలన్నీ కూడా నిజమే అనడానికి నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి వైరల్ అవుతున్నటువంటి మాటలు కూడా ఒక పెద్ద ఎగ్జాంపుల్. చైనా నుంచి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారు మోదీ సమీకాన్ ఇండియా అనేటువంటి ఒక కార్యక్రమంలో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఏమిటి ఆ మాటలు అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను, ఆయన మాట్లాడినటువంటి మాటలు. कल रात ही मैं जापान और चीन की यात्रा करके वापस लौटा हूं. आप गया था इसकी ताली बजा रहे हो, आया हूं इसकी ताली बजा रहे हो.
అంటే నేను వెళ్ళినందుకు చప్పట్లు కొడుతున్నారా, తిరిగి వచ్చినందుకు చప్పట్లు కొడుతున్నారా అనేటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. అంటే ఈ మాటల యొక్క ఉద్దేశం ఏంటి? అదంతా పెద్ద కుట్ర జరిగింది, నేను బయటపడ్డాను, రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పిన తర్వాత కుట్రలు బయటకు వచ్చినాయి, సో కాబట్టి నేను క్షేమంగా తిరిగి వచ్చినందుకు చప్పట్లు కొడుతున్నారా అనే ఉద్దేశంతోనే మాట్లాడి ఉన్నారు. వాటికి బలం చేకూర్చే విధంగా ఈ మాటలు ఉన్నాయి అనేటువంటిది ఆ వీడియోకి సంబంధించినటువంటి చర్చ. అయితే ఇక్కడ నరేంద్ర మోదీ గారి పైన అమెరికా ఎందుకు కుట్రలు చేసింది అనేటువంటి విషయాలకు సంబంధించి అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ యొక్క విధానాలు వేరు, ఏ సమస్య ఉన్నా నన్నే అడగాలి, నా మాటే వినాలనేటువంటి ఒక అహంకారమైనటువంటి ధోరణిలో ట్రంప్ నిర్ణయాలు ఉంటాయనేటువంటిది అందరికీ తెలుసు. సో ఈ క్రమంలో ఏంటి, భారతదేశం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు, విదేశాంగ విధానాలకు సంబంధించి స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుంది భారతదేశం. అండ్ అదేవిధంగా అమెరికా విధానాలకు వ్యతిరేకంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉంది భారతదేశం, అది అమెరికాకు నచ్చదు. నా దగ్గరే కొనుగోలు చేయాలంటే మనకు ఎక్కడ అందుబాటులో ఉంది, ఎక్కడ మనకు తక్కువ ధరకు లభిస్తుంది అనేటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని మరి రష్యాతో చమురు కొనుగోలు చేస్తూ ఉంది. ఇది నచ్చదు అమెరికాకు. సో అండ్ అదేవిధంగా మొన్న ఏదైతే ఉక్రెయిన్ యుద్ధం జరిగింది అందులో కూడా భారతదేశం తటస్థంగా ఉంది. సో ఈ క్రమంలో ఇట్లా అనేక రకాల అంశాలు ఉన్నాయి. సో కాబట్టి నరేంద్ర మోదీ గారిని అంతం చేయాలనేటువంటి కుట్ర అమెరికా ప్లాన్ చేసింది. అందులో భాగంగానే మరి ఆ అధికారిని బంగ్లాదేశ్కి పంపించి అక్కడ ఒక కుట్ర చేయడానికి ప్లాన్ చేస్తారు. ఆ కుట్రను మరి ఛేదించడం జరిగిందనేటువంటిదే ఇప్పుడు చర్చ. ఆ అంశాలన్నింటికి సంబంధించి ఇప్పుడు వస్తున్నటువంటి ఆ ఇమేజ్ పైన చర్చ కానీ నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి మాటల యొక్క ఉద్దేశం కానీ, సో ఇది జరిగింది. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.